ఈరోజు మీరొకవేళ నా దగ్గర తగినంత తెలివితేటలు లేవు అని భయపడుతున్నారా? నలుగురిలో నేను తక్కువగా కనిపిస్తున్నాను అని బాధపడుతున్నారా? పెద్ద పెద్ద సవాళ్లను ఎదుర్కోవడానికి నా దగ్గర బలం లేదు అని కృంగిపోతున్నారా? అయితే గుర్తుంచుకోండి, దేవుని ఎంపిక అద్భుతమైనది. 1 కొరింథీయులకు 1:27-29 వరకు. జ్ఞానులను సిగ్గుపరచుటకు లోకములో నుండు వెర్రివారిని దేవుడు ఏర్పరచుకునియున్నాడు. బలవంతులైన వారిని సిగ్గుపరచుటకు లోకములో బలహీనులైన వారిని దేవుడు ఏర్పరచుకునియున్నాడు. ఎన్నికైన వారిని వ్యర్థము చేయుటకు లోకములో నీచులైన వారిని, తృణీకరింపబడిన వారిని, ఎన్నికలేని వారిని దేవుడు ఏర్పరచుకునియున్నాడు. లోకం ఎవరినైతే పనికిరారు అని త్రోసివేస్తుందో వారినే దేవుడు పట్టుకుని అద్భుతాలు చేస్తాడు. లోకం దృష్టిలో మీరు బలహీనులేమో కాని దేవుని చేతిలో మీరొక శక్తివంతమైన ఆయుధం. ఆయన మిమ్మల్ని ఎంచుకున్నది మీ సామర్థ్యాన్ని చూసి కాదు, మీ ద్వారా ఆయన మహిమను కనబరచడానికి. మీ బలహీనత దేవుని బలానికి అడ్డు కాదు, అది ఆయన బలం మీలో పరిపూర్ణం కావడానికి ఒక అవకాశం. ఈరోజు మీరు వెళ్లే ప్రతిచోటా దేవుని కృప మీకు తోడయుండి మిమ్మల్ని హెచ్చిస్తుంది.